నీకు పిచ్చి పట్టిందా? లేకపోతే అనుమానపు పిశాచేమైనా పట్టిందా? ఎందుకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు? నాకే బుద్ధి లేదంటావా ప్రసాద్? నన్నే తిడుతున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను తిట్టడం కాదు, నీ 2 చెంపలు వాయించాలి. నీ మీద అంత కోపం వస్తుంది. ఏ పరువు కోసం అయితే నేను పాకులాడతాను, అదే పరువుని అందరి ముందు తీసేశాం. హర్ష నాకు బుద్ధి లేదు అన్నాడు. ఆ అభిరామ్ లాయర్ అయ్యండి తొందరపడతారా అన్నాడు. తల దించుకొని సారీ చెప్పాల్సి వచ్చింది. అంతా నీ వల్లే. అది కాదు ప్రసాద్, పిల్లతల్లిని పెళ్లి చేసుకుంటే నీ పరువు ఇంకా పోతుంది కదా ప్రసాద్. నీ గౌరవం నిలబెట్టడానికే కదా నేను ఇదంతా చేస్తున్నాను. నువ్వేం చేసినా సరే అందుకు సరైన సాక్ష్యం, ఆధారాలు ఉండాలి. గుడ్డిగా వెళితే ఇలాగే తలదించుకుని చివాట్లు తిని రావాల్సి వస్తుంది. ఎవరెవరితోనో మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో జరిగిపోయింది ప్రసాద్, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. సరైన ఆధారాలు చూపించి తర్వాత మాట్లాడతాను. అప్పుడు ఏమంటావో అను. ఇప్పుడు అప్పుడు నీకు ఒకటే చెప్తున్నాను, నీ తెలివి తక్కువ పనులతో నా పరువు తీయవు. అలా తీసేట్టయితే నా ఇంట్లో ఉండను. నాకు పరువే ముఖ్యం. అంటే నేను ముఖ్యం కాదా ప్రసాద్? అందుకే నీకు ఆఖరి ఛాన్స్ ఇచ్చాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. అందరిలో నన్ను అవమానాల పాలు చేయి. అలా చేశావంటే నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేస్తాను. ప్రసాద్ ఎంత కోపం చూపిస్తున్నాడు. నన్నే తన్ని తరిమేస్తానంటున్నాడంటే ఇక క్షమించడాలేవీ లేవమ్మా. ఈ రోజు రాత్రికి ముహూర్తం ఏర్పాటు చేశారు కదా. అత్తయ్య గారు, పుట్టింటి తరపున ఏర్పాట్లు మేం చేస్తాం. అన్నీ మేమే తీసుకుని వస్తాం. శశి పద. అత్తయ్య, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? ఇప్పుడు ఈ తొలి రాత్రిని మేం కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అనుకున్నాము. ఎందుకమ్మా? ఎందుకో చెబితే కానీ అర్థం చేసుకోవా అమ్మా? మేం పెళ్లి చేసుకునేది మంగ కోసం కానీ మా కోసం కాదు. ఎవరికోసం పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మీరు భార్యాభర్తలు. మీ మధ్య జరగాల్సిన కార్యం జరగాలి. అమ్మ, నువ్వు చెప్తే వినవా? అసలు అర్థం చేసుకోవా? మీరు నన్ను అర్థం చేసుకోండి. మీ విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. పంతులు గారు వంశోద్ధారకుడు పుడతాడనేసరికి మనోడు పుడతాడని ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఆయనకి మగపిల్లలంటే చాలా ఇష్టం. మీకు అబ్బాయి పుడితే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీతో ఆనందంగా కలిసిపోతారు. ఎంతసేపు మీ ఆయన గురించే తప్ప మా గురించి అసలు ఆలోచించవా? మీ గురించే కదరా ఆలోచిస్తున్నాను. మీరు ఆయన కలిసిపోవాలనే కదా నా తపన. నీకెంత చెప్పినా అర్థం కాదమ్మా. అమ్మా, నా బాధ నీకు అర్థమైందా? అయిందత్తయ్య, కానీ అందుకు నేనిప్పుడు సిద్ధంగా లేను. మంగ గుండె జబ్బుతో బాధపడుతుంది. దానికి సర్జరీ చేయించాలి. అదొక్కటే నా మైండ్లో ఉంది. ఇలాంటి కండిషన్లో
ఈ కార్యము అవి వద్దత్తయ్యా, నా వల్ల కాదు. అది కాక నేను ఆయన ప్రేమించుకోను, మా మనసులు కలిసో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదు కదా, మంగ కోసం చేసుకున్నాం. మాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, కానీ మా మనసులు కలవటానికి, మేం భార్యాభర్తలుగా దగ్గర అవటానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఏంటి ప్రసాద్, అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఇందాక పంతులు గారు దివ్య జాతకం చూసి తన భర్తకు అకాల మృత్యుగండం ఉందని చెప్పారు కదా. అంటే హర్షకేమైనా అవుతుందేమో అని కంగారు పడుతున్నావా? మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా వాడు నా కొడుకు భోనా, నా రక్తం పంచుకు పుట్టిన మొదటి బిడ్డవాడు. నా గుండెలపై ఆడుకున్నాడు, ఈ భుజాలపై ఎత్తుకుని మోశాడు, నా వేలు పట్టుకుని నడిచాడు. అలాంటి వాడికి ఏమైనా అవుతుంది అంటే కంగారుగా ఉండదా? ప్రేమ చాలా ఉంది. ఆ విషయంలో నువ్వు కంగారు పడి ఆలోచిస్తున్నావు తప్ప, నీ కంగారులో 1000 వంతు కూడా సుమిత్రకు గాని, దివ్య గాని, వాళ్ళ అన్నయ్య గాని, ఆఖరికి హర్ష గాని కంగారు పడలేదు. పైపెచ్చు గొడవ చేశాడు, జాతకాలు నమ్మను, అది ఇది అని అరిచేశాడు. వాడికి చిన్నప్పటి నుంచి వాటిపై నమ్మకం లేదు. హర్షకి లేదు సరే, సుమిత్రక్క నమ్ముతుంది కదా. ఆ దివ్య, వాళ్ళ అన్నయ్య, అభిరామ్ భార్య శశి నమ్మాలి కదా. పంతులు గారు గండం గురించి చెప్తుంటే వాళ్లలో ఎలాంటి షాక్ రియాక్షన్ లేదు. అదేదో సాధారణమైన విషయంలా తమకి ముందే తెలుసన్నట్టుగా క్యాజువల్ గా ఉండిపోయారు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? ముందు నుంచి నాకున్న అనుమానం ప్రకారం దివ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయిందేమో, ఆ మొదటి భర్త గండంతోనే పోయాడేమో. వెధవరాలు పిల్ల తల్లి అయిన దివ్యను మన హర్ష ఆదర్శ వివాహం చేసుకున్నాడేమో, అందుకే వాళ్ళంతా కూల్గా ఉన్నారు. చాలే ఆపు బోనా, ఏ విషయం చెప్పినా మళ్ళీ ఆ విషయం దగ్గరికే తీసుకొస్తాం. నీ అనుమానాలతో నాకు అవమానాలు జరుగుతున్నాయి. అది కాదు ప్రసాద్, నేను చెప్పింది లాజికల్ గా ఆలోచించు. చూడు, గండం ఉందని చెప్పిన పంతులు గారే పరిష్కారం ఉందని కూడా చెప్పారు కదా. అందుకే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదేమో. మరి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు ప్రసాద్? వాళ్లే లైట్ తీసుకున్నప్పుడు నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? హర్ష నా కొడుకు కాబట్టి, వాడికేం కాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి. అవును, ఆ అమ్మాయి జాతకం పేపర్ నీ దగ్గర ఉంది కదా? ఇందాక ఇద్దరివి తీసి పెట్టుకున్నాను. నేను ఒకసారి మా పెద్ద గురువు గారికి ఫోన్ చేసి ఆ జాతకం గురించి ఆలోచించమని ఏమైంది బోనా? అమ్మా, ఈడేంటి ఇలా ఎమోషనల్ అవుతున్నాడు? ఏమైంది బోనా? ఎవరో నేల మీద ఈ కలబంద మొక్కేశారు ప్రసాద్. కాలు జారి కింద పడ్డాను. అమ్మా, ఇది ఈయన పనే అనుకుంటా. ఎవరు కావాలనే చేశారు ప్రసాద్. ఎవరి పని చేసింది? ఎవరు కుట్ర చేసి మా పిన్నిని కింద పడేసింది? ఎవరో దమ్ముంటే నా ముందుకు రండి, నా ముందుకు రండి. ఒరే, ఎందుకు అరుస్తావు? పిల్లలు ఆడుకుంటూ పడేశారేమో. కానీ పిన్నికి నొప్పిగా ఉంది కదా నాన్న.
నాకు లేని నొప్పి వీడికేంటి? వీడెందుకు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? బోనా దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలు తగిలాయా అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి నాన్న? పాపం పిన్ని వెన్నెముక విరిగిపోయి ఉంటుంది, నడుములు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటాయి. అదేమిట్రా ఎక్స్రే తీసి చూసిన డాక్టర్ లాగా చెప్తున్నావు? ఇంచుమించు హర్షబాబు చెప్పిందే జరిగినట్టుంది ప్రసాద్. నడుము నుజ్జు నుజ్జు అయినట్టుంది. అమ్మా లేవలేకపోతున్నాను ప్రసాద్. అత్తయ్య మీరు లేవండి. వదినా ఇలా సాయం పట్టు. లేవండి అత్తయ్య, జాగ్రత్త. నేను కలవడానికి ఎన్నో ముహూర్తాలుంటాయి, కానీ పిన్ని బాధపడుతున్నాయి ముహూర్తం మాకొద్దు. అసలు పిన్నిని బాధ పెట్టిన ఈ ముహూర్తం వద్దే వద్దు 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 వద్దు. మా ఫస్ట్ నైట్ క్యాన్సిల్. బాగానే యాక్ట్ చేస్తున్నారు. వీడేంటి నేను క్యాన్సిల్ చేయిద్దాం అనుకుంటే వీడే క్యాన్సిల్ అంటున్నాడు. అత్తయ్య గారిని మేము చూసుకుంటాం బావగారు. కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీరేం వరి అవ్వకండి, ఈ ముహూర్తాన్ని మిస్ చేయకండి. బావగారు బావగారు, ఆవిడ మీకు అత్తయ్య అయితే మాకు పిన్ని. మా పిన్ని నాకు అమ్మ తర్వాత అమ్మ. అదే మీ అమ్మ కనుక ఇలా పడిపోయి ఉండుంటే మీరు ఇలా అనేవారు కాదు కదా. అంటే అంటే బావగారు, అది అబ్బా ప్లీజ్ బావగారు ప్లీజ్. నేను ఎమోషన్స్ లేని మనిషిని కాదు బావగారు. మా పిన్ అంటే నాకు ప్రాణం ప్రాణం ప్రాణం. ఏంట్రా నాయన ఒరే పిన్నంటే నీకెంత ప్రేమరా? ఇన్నాళ్ళు ఆ ప్రేమను ఎక్కడ దాచిపెట్టావురా? ఎప్పుడు పడితే అప్పుడు బయట పెడతామా నాన్న? అప్పుడప్పుడు అది అవసరం అయినప్పుడు బయట పెట్టాలి గాని. రే తమ్ముడు ఇలా ఇవ్వు. దివి గారు ఇదిగోండి. దివి గారు ఈ బామ్మ పిన్నికి రాయండి. ఎంత నైట్ అయినా తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ మా పిన్ని నొప్పి మాత్రం తగ్గాలి. అలాగేనండి. అత్తయ్య గారి కంటేనా? ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయినందుకు మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యయ్యో, అత్తయ్య గారి కంటే నాకేది ఎక్కువ కాదండి. ఎంత మంచిదానివమ్మా. నీలాంటి కోడలే ఈ ఇంటికి కావాలి. వీళ్ళేంటి కావాలని ఫస్ట్ నైట్ వాయిదా వేస్తున్నారు? ఒరే దీపు చూడరా, నువ్వేమో మీ పెద్దమ్మని తిడతావు, మీ అన్నయ్య మీ అమ్మను తనమ్మలాగా చూసుకుంటున్నాడు, మీ వదిన కూడా మీ అమ్మకు సేవలు చేస్తాను అంటుంది. నువ్వు కూడా మీ వదినలాంటి భార్యనే తెచ్చుకోవాలిరా. మీ అన్నయ్య వదినలు మీ అమ్మ కోసం వాళ్ళ తొలి రాత్రిని కూడా వాయిదా వేసుకుంటున్నారా? కొడుకు కోడలంటే ఇలా ఉండాలిరా. ఓకే నాన్న, మీరు దీపు పిన్ని దగ్గరే ఉండండి. మా అమ్మ దివ్య గారు కూడా ఇక్కడే ఉంటారు. పిన్నిని అందరం కంటికి రెప్పలా చూసుకుందాం. పిన్నిని కాపాడుకుందాం. పిన్ని ఆరోగ్యమే ఈ ఇంటి మహాభాగ్యం. ఏమంటారు బావగారు? ఏమంటారు? మీరు చాలా గ్రేట్ అంటారు బావగారు. సంథింగ్ ఈజ్ రాంగ్. అన్నయ్య ఎందుకని ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేశాడు? కారణం ఏమై ఉంటుంది?
పోన్లే, నేనే ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళే చేసుకున్నారు. ఇదేగా నాకు కావాలి. ఎస్, ఏదోలా నేను అనుకుంది జరిగింది. అయ్యో, మంగా, అమ్మా మంగా. ఏం నానమ్మా? లేనన్నా. నానమ్మా, నానమ్మా, కొంచెం సేపు పడుకుంటాను నానమ్మా. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇప్పుడు ఎలా ఉంది భువన? పర్వాలేదక్క, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పద దీపు. అన్నయ్య, వదిన, పిల్లలు లేచారా అత్తయ్య? పొద్దునే లేచారమ్మా. ఆఫీస్లో అర్జెంట్ పనుందని మొహం కడుక్కుని వెళ్ళిపోయారు. అవునా? నీతో చెప్పమన్నారు. మంగేం చేస్తుంది అత్తయ్య? ఇంకా నిద్రపోతూనే ఉందమ్మా. నాకు ఫోన్ వస్తున్నట్టుంది అత్తయ్య. అవునమ్మా, ఇందాకెవరో 2 సార్లు ఫోన్ చేశారు. ఆ విషయం చెప్దామని కిందకొచ్చాను. పదండి అత్తయ్య, చూద్దాం. మావయ్య గారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఆయన క్రిమినల్ లాయర్ అండి. కేసు గెలవడానికి కోర్టు లోపల కోర్టు బయట ఏమైనా చేస్తారు. నిజమా జ్యోతి? అదేం లేదే, అదేం లేదు. ఏదో ఉందని మీ కంగారే చెబుతోంది. నిజం చెప్పు జ్యోతి, ఆ కేసు వాదించొద్దని మా మావయ్య గారు నిన్ను వార్న్ చేశారా? లేదు దివ్య. అప్పుడు మాకు నమ్మకం లేనిది న్యాయ వ్యవస్థపై కాదు, ఈ మనుషులపై. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు ఏవైనా చేయగలరు. చట్టాలను, సెక్షన్లను తమకు అనుకూలంగా మార్చుకోగలరు. తమకి కావలసిన తీర్పు రాయించుకోగలరు. వాళ్లతో పోరాడడం అంటే ఇలా గాయపడటమో లేదా చనిపోవడమో జరుగుతుంది. అంతటి బలమైన వ్యవస్థ అది. మరా రమణి పరిస్థితి ఏంటండి? తన భర్తతో విడిపోవలసిందేనా? ఆమె బిడ్డ సంగతి ఏంటి? తండ్రి లేకుండా బతకాలా? వాళ్ళకి న్యాయం జరగదా? ఈ దేశంలో ఎంతో మంది ఆడవాళ్లు భర్త లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతో మంది పిల్లలు అనాథలవుతున్నారు. వాళ్లల్లో కలిసిపోవాలంతే. వాళ్ళ గురించి బాధపడ్డం తప్ప మనం కూడా ఏం చేయలేము. సిగ్గుగా ఉందండి. నా ఇంట్లోనే ఒకరు న్యాయ వ్యవస్థను తొక్కిపెట్టేస్తున్నారు, ఇంకొకరు ఆ బలమైన వ్యవస్థకు తల వంచుతున్నారు. నాకు బాధగా ఉందండి. వైజాగ్ లో ఉన్నప్పుడు
ఇలాంటి కేసులు ఎన్నింటినో దివ్య వాదించింది. తక్కువ సార్లే గెలిచింది, ఎక్కువ సార్లు ఓడిపోయింది. కారణం వాదించలేక కాదు, అవతల వారికున్న డబ్బు, పలుకుబడి, అధికారంతో పోరాడలేక. అప్పుడే చెప్పింది, ఒక నేరస్తుడో నేరస్తురాలో నేరం చేసి కోర్టుకొస్తే వాళ్లకు మనం శిక్ష వేయించలేనప్పుడు అసలా నేరం జరగకుండా వాళ్ళు నేరస్తులు కాకుండా కాపాడమే మంచిది కదా అని. మనుషులు నేరాలు చేయకుండా ఉండాలంటే చదువు, సంస్కారం అవసరమని, అవి నేర్పించేది స్కూల్లో అని తను టీచర్గా అవతారమెత్తింది. చిన్న వయసు నుంచి మనుషులకు విలువలు, సంస్కారం నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్దాలయ్యాక మంచి పౌరులుగా ఉంటారని తను టీచర్ అయింది. సారీ అండి, నిజం తెలుసుకోకుండా ఎమోషనల్ అయ్యాను. పర్వాలేదండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. టేక్ కేర్ జ్యోతి. ఏదైనా అవసరం పడితే కాల్ చేయి. గెట్ వెల్ సూన్ అండి. మీ బిల్ పే చేశాను, డోంట్ వరీ. మరి మేము వెళ్ళొస్తాం. అలాగే సార్. ఏ, నీ భార్య లాయరే కదా, లా చదివిందన్నావు కదా. ఆ జ్యోతి కోర్టుకు రాకపోతే నీ భార్యనే రమ్మని చెప్పు. ఏంటమ్మా, నువ్వు లాయరువా? ఏ, నీకు కూడా తెలీదాక? నీ దగ్గర కూడా దాచిపెట్టారా? చెప్పరా, తనను నాకు వ్యతిరేకంగా వాదించమని చెప్పు. సారీ మావయ్య, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకనా, లేక వాదించడం చేతకాక? నాకు తెలిసి ఆ జ్యోతికి కూడా యాక్సిడెంట్ ఏం అయ్యుండదు. ప్రసాద్కి భయపడి కావాలని యాక్సిడెంట్ అయినట్టు నటిస్తుందేమో. అంత కర్మ జ్యోతికి పట్టలేదు పిన్ని. జ్యోతికి ఆ గతి పట్టించిన వాళ్ళని ఆ దేవుడు కూడా వదిలిపెట్టాడు. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు. దేవుడు దాకా ఎందుకురా, దివ్యను నాకు ఎగెనిస్ట్ గా వాదించి గెలవమని చూద్దాం. తను వాదిస్తే మీరు అడ్డుకోగలరా, ఆపగలరా? తన మాటల ధాటికి మీరు తట్టుకోగలరా? ఎవండి చెప్పండి. అప్పుడే మర్చిపోయారా? మన కేసులో ఏమైంది? నల్లకోటు వెయ్యకుండానే మీతో తెల్లమోహం వేసుకునేలా చెయ్యలేదా? లాయరమ్మ ఏంటి ఇంకా రావడం లేదు? ఏంటి ఏంటి నీ లాయర్ కోసం ఎదురు చూస్తున్నావా? తను రాదు. ఎందుకు రాదు? నా కేసు వాదించమని లాయరమ్మకి దివ్యమ్మ గారు చెప్పారు. నీ కేసు వాదించొద్దని మా భువనమ్మ గారు చెప్పారు. వినకపోతే మీ లాయరమ్మ గారి కాలు చేతులు విరిచేసి హాస్పిటల్లో పడుకోబెడతారు. ఏంటి మీరు చెప్పేది? మరదే మనతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇక నీ గురించి వాదించడానికి దివ్యమ్మ కాదు కదా, ఏ దుర్గమ్మ రాదు. రండి. అది కాదు. ఏంటండి మీరు మావయ్య గారిని అలా రెచ్చగొడతారేంటి? మరి ఆయన ఆవిడ అనే మాటలు బాగున్నాయా చెప్పండి? అన్యాయ వైపు వాదిస్తూ కూడా ఏదో మంచి పని చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారు. అత్తయ్య, మీరైనా ఆయనకి చెప్పండి అత్తయ్య. నువ్వు లాయర్ అన్న సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? అబ్బా, అదేమంత పెద్ద విషయం కాదత్తయ్య. పెద్ద విషయం కాదా? అమ్మా, మొన్నేం జరిగిందో తెలుసా? కోర్టులో మీ ఆయనకి ముచ్చెమటలు పట్టించింది.
స్త్రీని శక్తి స్వరూపిణిగా, తల్లిని తొలి దైవంగా కొలిచే దేశం మనది. ఈ తల్లి శక్తిని శంకించకండి. దయచేసి తన బిడ్డని తనకే ఇవ్వండి. ఆ బిడ్డ ఆ తల్లికే సొంతమని తీర్పునిస్తున్నాను. ఏంటమ్మా, నువ్వు మీ మావి గారిని ఓడించావా? న్యాయాన్ని గెలిపించానంతే అత్తయ్య. పోనీలేమ్మా, తెలుసో తెలియకో ఆయన చేసే పాపాలు నీ రూపంలో ఆయనకి తొలగిపోతాయి. అందుకే చెప్తున్నానమ్మా, ఈరోజు ఇంకో కేసుంది. ఆ కేసును వాదించే లాయర్ని నాన్న పిన్ని భయపెట్టి హాస్పిటలైజ్ చేశారు. నాన్నకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. అందుకే ఆ కేసును వాదించమని తనకు చెప్తున్నాను. తనేమో వినట్లేదు. వాదించొచ్చు కదమ్మా. క్షమించండి అత్తయ్య, నేను మావయ్యకి పోటీగా ఉండదలుచుకోలేదు. ఒకే ఇంట్లో ఉంటూ మావ కోడళ్ళం శత్రువులుగా మారదలుచుకోలేదు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఒక అమ్మాయికి న్యాయం చేస్తున్నాననుకో, తప్పే ఉంది. మీ వల్ల ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది కదండి. కానీ లైఫ్ లాంగ్ నేను మావయ్య శత్రువులుగా ఉండాలి కదండి. అది నాకు ఇష్టం లేదు. అవేవి ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోరమ్మా. ఆయన అవేవి మనసులో పెట్టుకోరు. ఇది అబద్ధం అత్తయ్య, అందుకు మీరే సాక్షి. మావయ్య త్వరగా మర్చిపోయే వారి అయ్యుంటే, ఆయన మనసులో ఏది పెట్టుకోని వారైతే ఈ రోజు మీ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఎవరో ఒకరు ఉంటారు కదత్తయ్య, న్యాయాన్ని గెలిపించాలని, ధర్మాన్ని కాపాడాలని, కొందరి ప్రాణాలని నిలబెట్టాలని. ఎవరి నీ తరపున వాదించేది? ఎవ్వరూ రారు, వచ్చినా గెలవలేరు. గెలవాలంటే వాళ్ళు ఎవరై ఉండాలో తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరూ అలా అనుకోరండి. ధర్మాన్ని నిలబెట్టడం, న్యాయాన్ని గెలిపించటం, ప్రాణాల్ని కాపాడడం ఆ దేవుడి పనే. అయితే ఆ దేవుడే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడే ఆ దేవుడు? పైనుంచి దిగొస్తాడా, లేక నేలను చీల్చుకొని వస్తాడా? ఈ ప్రపంచానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు అమాంతం ప్రత్యక్షం కాలేడు. ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చాడు. ఆ శిశువే పెరిగి పెద్దయి దేవుడయ్యాడు. అమ్మ గర్భం నుంచే దేవుడొస్తాడు. ఆకాశం నుంచో నేల నుంచో కాదు. మా దివ్యమ్మ మాటిచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది. లాయర్ వస్తాడు. కూర్చోండి. కేస్ నెంబర్ 322/42 రమణి సుబ్బారావు. రమణి సుబ్బారావు, రమణి సుబ్బారావు. Yes, proceed. థ్యాంక్ యూ మెలార్డ్. మెలార్డ్, ఈ కేసు మీకు బాగా సుపరిచితం కాబట్టి పూర్వాపరాలోకి వెళ్లకుండా సూటిగా వివరిస్తాను. ప్రపంచంలో అత్యంత పురాతనమైనది, పవిత్రమైనది మన భారతీయ వివాహ వ్యవస్థ. ముక్కు మొహం తెలియని ఒక స్త్రీ పురుషులు వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదంతో దంపతులవుతున్నారు.
రకంగా మారిపోవడంతో ఈవిడ నుంచి విడాకులు కావాలని నా క్లయింట్ కోరుకుంటున్నాడు మై లార్డ్. కాబట్టి మీరు నా క్లయింట్పై దయ ఉంచి విడాకులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. అమ్మా దివ్య, నువ్వు ఈ కేసు ఎస్ సార్. మొత్తానికి మీ మావయ్య నీకు నల్లకోటు తొడిగించి కోర్టుకు తీసుకొచ్చాడనమాట. వెరీ గుడ్. కాకపోతే ఫస్ట్ కేసులోనే దిగ్గజ న్యాయవాది అయిన లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తలపడుతున్నావు. జాగ్రత్తమ్మా, కొండని ఢీకొట్టడం నన్ను ఆశీర్వదించండి మాయా. విష్ యూ గుడ్ లక్ అమ్మాయి. మై లార్డ్, మన భారతీయ వివాహ వ్యవస్థ గురించి దిగ్గజ లాయర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే భర్త బలవంతుడైతే భార్య బాధింపబడుతుందని, భార్య బలవంతురాలైతే భర్త బాధింపబడతాడు అని చెప్పారు. ఒక చిన్న సవరణ మై లార్డ్. ఈ బలం అనేది శారీరకమైనదా లేదా మానసికమైనదా అని అడుగుతున్నాను. అందంగా లేదు అని, లావుగా ఉందని తన భర్త ఎంత హింసించినా నా క్లయింట్ భరించింది యువర్ ఆనర్. భర్తే దేవుడు అనుకుంది, భర్తే కావాలి అనుకుంటుంది, తన బిడ్డకి తండ్రి ఉండాలి అనుకుంటుంది. డబ్బు ఆశ చూపించినా నా క్లయింట్ తలొగ్గలేదు. దయచేసి నా క్లయింట్ కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్. కొత్త లాయర్ గారు తన క్లయింట్ ని సీత, సావిత్రి, సుమతులతో పోల్చి చాలా ఎక్కువగా చెప్తున్నారు. నిజానికి ఈవిడంత సాత్వి ఏం కాదు. నిజం చెప్పాలంటే ఈవిడొక శూర్పణఖ. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. గౌరవ లాయర్ గారు ఒక స్త్రీ మూర్తిని అవమానిస్తున్నారు. మీ పద్ధతేం బాగోలేదు ప్రసాద్. మీ మాటను వెనక్కి తీసుకోండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో మరికొంత ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉందని కోర్టు భావిస్తోంది. తప్పు భర్తదా లేక భార్యదా అన్న ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కోర్టు కోరుతుంది. అందుచేత
మీ క్లయింట్స్ కు అనుకూలంగా సాక్ష్యాలు సమకూర్చడానికి ఇరువురి న్యాయవాదులకి మరికొంత గడువు ఇస్తున్నాను. వచ్చే వాయిదాలో ఈ కేసు విచారణ ఉంటుంది. The court is adjourned.